హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. ఇది పూలు మామూలుగా మనం మూరలు కడతాం కదా, అలా కట్టడం కాదు, వేణి వేస్తా ఉన్నాను గన్నేరు పూలతో. ఇది రోజా పూలతో, మల్లె పూలతో, ముల్ల పూలతో కూడా వేయచ్చు. పండగలకి పెళ్ళిళ్ళకి మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే జడకి చాలా బాగుంటుంది. అదే వేస్తున్నాను నేను గన్నేరు పూలతో. చూడండి, దీంతో పాటు లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటాను. ఇంకా లైఫ్ స్టోరీస్లో ముందుకెళ్తే, పెళ్ళైన 1 మంత్కే శనివారాలు పండగ వచ్చింది మా ఇంట్లో. నాకు జ్వరం వచ్చేసింది, ఈ నీళ్ళు ఆ నీళ్ళు పడకుండా, కొత్త కదా అందుకనేసి. శనివారాలు పండుగ వచ్చేసింది, 1 నెలకే జ్వరంతో ఉన్నాను. పండ్లన్నీ నా చేతే చేపించినారు, పండగ పండ్లన్నీ. తెల్లవారులేసి అన్ని ఐటమ్లు చేసి ఒక పొద్దు వదిలేపటికి 2 గంటలు అట్లా అయింది. నా వల్ల ఇంకా కావడం లేదు, జ్వరం ఒక పక్క, పనులు చేసి. తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినారు ఇంటికి. ఒక 5-6 మంది అట్లా వచ్చినారు. వాళ్ళకి వడ్డిస్తా ఉన్నాను నేను. నీరసంగా ఉన్నింది, అట్లే వడ్డిస్తా ఉన్నాను. అయినా కూడా ఆమె పట్టించుకోకుండా తొందరగా వాళ్ళు తినకుండానే అది ఎత్తుకోరా తొందరగా, అది ఇది అనేసి గట్టిగా మాట్లాడింది. అట్లా అరుస్తా ఉంటే నేను ఇంక టక్ అనేసి ఉండమ్మ తెస్తా ఉన్నాను, నాకు 2 చేతులు కదా ఉన్నాయి అనేసి టక్కన నోరు జారి అనేసినాను. దానికి మా ఆయన అప్పుడేం మాట్లాడలేదు, ఆమెకి వినపడలేదు ఆ మాట కూడా. నేను చిన్నగానే అన్నాను, ఈయన విన్నాడు. దానికి ఇంకా ఆ నైటు ఆమెని ఇంత మాట అన్నావే మా అమ్మమ్మని, ఆమె వినింటే ఎంత బాధపడి ఉంటుంది, నువ్వెందుకు అంత మాట అన్నావు టక్కనేసి, ఆమె వింటే బాధపడదా అని ఒకే మా ఆయన అరుస్తాను నా పైన. ఇంకా నాకు అప్పుడు అర్థమైపోయింది, ఈయనవి మీద ఏం చెప్పినా ఏమన్నా మనకే అది ప్రాబ్లం అవుతుందని. నాకు అప్పటి నుంచి నేను ఆయనకి ఏం చెప్పేదాన్ని కాదు, ఆయన ముందర ఏమి మాట్లాడేదాన్ని కాదు. పగులు పనుకోనిదు, చాలా సతాయిస్తుంది, పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడలేదు. సరే ఇట్లే ఇంకా జరుగుతా ఉంటే, మళ్ళీ పెళ్ళైన 6 నెలలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదు. దానికే నేను 3-4 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే తిరుక్కొని దొరలాడుకొని ఉండారు. ప్రెగ్నెన్సీ లేదు, ఏమీ లేదు ఇంకా అనేసి మాట్లాడుతూ ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. 7 ఏళ్ళు కాలేదు, 5 ఏళ్ళు కాలేదు, కనీసం 7 నెలలు అంతే, దానికే ఈ మాట్లాడుతూ ఉంది. సరేలేదు, నేను గమనం అయిపోయినాను. ఇంకా 1 మంత్ 2 మంత్ గడుస్తూ ఉంది. వాళ్ళ చెల్లెలు ఊరి నుంచి అప్పుడప్పుడు వస్తూ అనింది. వీళ్ళు నైట్లో ఒకరు పక్కలో పనుకుంటా ఉన్నారు, మేము మా రూమ్లో పనుకుంటా ఉన్నాము. రాత్రిలో మాట్లాడుకుంటా ఉన్నారు, మేము పనుకునేసినాంలే అనుకొని. ఇంకా కన్ఫామ్ కాలేదు ఎట్లా ఇట్లుంటే అనేసి. ఇంకో విషయం ఏమిటంటే, అప్పటికే మా ఆయన వాళ్ళ మరదాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు చూడు, వేరే వాళ్ళతో పెళ్ళి అయిన చూడు. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. మా పక్క ఇంట్లోనే ఉంటారు. అప్పుడు వాళ్ళ చిన్నవ్వ మనవరాలే కదా ఆ పాప, సొంతం మా ఆయన వాళ్ళ చిన్నవ్వ కొడుకు కూతురే కదా. ఆమె ఏం చెప్తా ఉంది, ఇంకా ప్రెగ్నెంట్ కూడా ఎట్లా కావడం లేదు కదా, ఇంకా ఆ పిల్ల ఇట్లా వచ్చేసింది కదా, 2-3 ఏళ్ళకి ఆ పిల్లకి బిడ్డ పాప కాలేదు, ఏమి వీనికే ఇచ్చి చేసేస్తే ఆ పాపను కూడా, ఇద్దరిని సాకలేడా, సాక్కుంటారులే చూసుకుంటారులే, ఇద్దరిని ఆ పాపని ఇచ్చి చేసేస్తాం పెళ్ళి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు నైట్లో వీళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది, ఏమి ఇట్లా మాట్లాడుకుంటా అన్నారు వీళ్ళు. నాకేమన్నా 5 ఏళ్ళు అయిందా 10 ఏళ్ళు అయిందా అనుకున్నాను. ఇట్లా కానీ మా ఆయన ముందర చెప్పలేదు, వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సరే నేను సైలెంట్గా, నేను కూడా ఎవరితోనూ చెప్పలేదు, గమనానే అయిపోయినాను. మళ్ళీ మా ఆడబిడ్డ పెద్ద మా ఆయన వాళ్ళ అక్క ఏం స్టార్ట్ చేసిందంటే, నాకు ఆ పక్కలో ఖాళీ జాగా ఉంది కదా, ఆ ఇల్లు రాసి ఇవ్వండి నాకు, నేను బాడిగింట్లో ఉన్నాను కదా, నాకు ఆ ఇల్లు కావాలా అని అడుగుతా ఉంది. మా పెళ్ళైన 6 నెలలకే నేను అడిగినాను. నాకు కోపం వచ్చేసి నేను అడిగినాను మా యవ్వని, ఏమ్మా 2 ఇండ్లు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది చేసుకున్నారు కదా, ఈడ చూస్తే మా ఆయన ఫైనాన్స్ కూడా చేసేవాడు కాదనమాట, ఆటో తోలుతా అన్నాడు ఆయన. ఏం ఫైనాన్స్ చేసుకుంటా అనింది, సుమోలు లేవు, 2 ఆటోలు లేవు, ఏమీ లేవు. ఇంకో విషయం ఏమంటే, నా పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు మా ఆయన తిరుపతిలో వాళ్ళ అక్క దగ్గర పనిచేస్తూ ఉన్నాడంట. ఈ విషయం కూడా వీళ్ళు మాకు చెప్పలేదు. తిరుపతిలో వాళ్ళ అక్క దగ్గరే పనిచేసి ఆమె మా యవ్వ చేతికి డబ్బులు ఇచ్చేది, మా ఆయన చేతికి కూడా కాదు. ఈయన 2-3 నెలలకి ఇక్కడికి వచ్చి ఒకసారి పోతా అన్నాడంట, అంటే 7 ఏళ్ళు వాళ్ళ అక్క దగ్గరే ఉండిపోయినాడంట. ఈ విషయం కూడా మాకేం చెప్పలేదు వీళ్ళు. మళ్ళీ ఇవన్నీ నాకు అప్పటికే తెలిసినాయి కదా. నేను ఏమ్మా
అన్నుండాయి ఇన్నుండాయి అని చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే ఈడేమీ లేదు. పైగా ఈయన్ని ఇప్పుడు వచ్చి అక్క ఇట్లా అని అడుగుతా ఉంది, ఆ పక్క ఇల్లు కావాలా అనేసి. ఎట్లా ఇట్లా అడిగితే అనేసి నేను మాట్లాడినాను. ఆ అమ్మ అడుగుతా అని ఇట్లా నేనేమన్నా ఇచ్చేస్తానేమి, నాకు తెలియదేమి అనేసి అంటా ఉంది మా యవ్వ. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే, మా ఆయన ముందర ఏం మాట్లాడుకునేవాళ్ళు కాదు వీళ్ళు. మా ఆయన లేనప్పుడు పగుళ్ళు ఆటోతోలేకి వెళ్తాడు కదా, అప్పుడు మాత్రము నా ముందర మాట్లాడుకుంటారు వీళ్ళన్నీ. మళ్ళీ నేను ఈ విషయాలు ఇంట్లో జరిగేటివన్నీ మా ఆయనకి చెప్తే అన్నీ నేర్పించేస్తుంది, నన్నే తిడతారు. వీళ్ళు అందరూ మాట్లాడుకునే వాళ్ళు. మళ్ళీ ఏమిటంటే, మా ఆయన చెల్లెలు లవ్ మ్యారేజ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునిందంట. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మా ఆయన ఆ పాపకు కూడా నగలు పెట్టేయమ్మా అని చెప్పినాడంట. అప్పుడు మా అవ్వ నా దగ్గర డబ్బులు లేదు, నేను పెట్టను అనేసి అనిందంట. అమ్మ అంతగా డబ్బులు లేకుండా పక్కలో ఖాళీ జాగా ఉంది కదా, అది అమ్మే నా పాపకు నగలు పెట్టేయి అనేసి చెప్పినాడంట. అందుకు నేను ఇట్లా అడిగినప్పుడు మా అవ్వ ఏం చెప్పిందంటే, మీ ఆయన ముందే మీ పెళ్ళి కాకముందే ఇట్లా చెప్పినాడు, ఆ పక్కలో అది అమ్మి నగలు దానికి పెట్టేయని. నేను వీనికి ఉండదు అనేసి అమ్మలేదు. ఇప్పుడు అది అడిగితే మాత్రం నేను రాయిస్తానా, నేను రాసి ఇవ్వనులే, వాళ్ళు అడిగితే మాత్రం నేను రాయిచ్చేస్తానా అనేసి నా ముందర అనింది. సరే నేను సైలెంట్ అయిపోయినాను. మళ్ళీ ఎప్పుడు నా ముందర మాట్లాడుకోలేదు వాళ్ళు. ఎందుకంటే మా అవ్వ చెప్పింది నేను ఇట్లా అడిగినాను అనేసి వాళ్ళకి. వాళ్ళ ఇల్లు దగ్గరే కదా, ఇంకేమన్నా మాట్లాడుకోవాలంటే మా అవ్వే వాళ్ళ ఇంటికాడికి పోతుంది, అన్నీ మాట్లాడుకుంటారు. మళ్ళీ వచ్చి ఇంకా నన్ను అవాయిడ్ చేస్తా స్టార్ట్ చేసింది. అప్పటికే సరిగ్గా నేను నాతో మాట్లాడేది కాదు, కొంచెం ఇది వ్యతిరేకంగా ఉండేది నాతో ఆమె. వీళ్ళు ఏం కావాలన్నా కూడా అమ్మమ్మ బజారుకి పోయిస్తాం రా అనేది తోడుకొని పోయేది. ఆమె చేత పరకట్లు ప్లాస్టిక్ బిందుగులతో సహా తిప్పించుకుంటున్నారు, చెప్పులతో సహా అన్నీ తిప్పించుకునేసేది. మళ్ళీ ఏం తెలియనట్లు వీళ్ళే తెచ్చుకున్నట్లు ఉండేది. ఈమె ఇంకెవరికి లెక్కలు చెప్పాలా, నా మనవరాళ్ళు అని బాగా మనవరాళ్ళకే ఇచ్చేది. ఏం డబ్బులు వచ్చినా ఇంకా మా ఆయన అడిగే అంత కూడా లేదు. అయినా కూడా మేము పట్టించుకునేవాళ్ళు కాదు, మాకు అప్పటికి అవన్నీ కూడా తెలియదు. మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉండగానే మా ఆయన చెల్లెలు వాళ్ళ మొగుడికి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ సరే వాళ్ళు మా హాస్పిటల్లో 3 నెలల దాకా అట్లా ఉండిపోయినారు. అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని నా దగ్గర వదిలినారు. ఆ పిల్లోడు చాలా చిన్న పిల్లోడు, యూకేజీ అట్లా చదువుతా అన్నాడు. నేను కూడా నాకు అప్పుడు పిల్లల గురించి ఏం తెలియదు. అయినా కూడా ఆ పిల్లోనికి తినిపించేది, స్కూల్లో వదిలేది, మళ్ళీ అట్లా 3 నెలలు ఇక్కడే పెట్టుకొని నేను బాగా చూసుకున్నాను. అయినా కూడా వాళ్ళకి అది నేను చూసుకునేది అవంతా చేసేదంతా కూడా లెక్క రాదు. మళ్ళీ నన్ను ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు. తర్వాత ఇట్లే జరుగుతూ ఉండగానే నాకు కన్సీవ్ అయ్యేది నాకు తెలియలేదు. వామిట్ అయినట్లు అనిపించేది, తల తిరిగేది, ఒకలాగా నాకు నీరసంగా ఉండేది. అట్లా అయితే అనింది. 1.5 month 2 months అట్లా అయినింది. మళ్ళీ చెకప్కి పోదాము, పీరియడ్ కూడా రాలేదు అనేసి మా అవ్వతో చెప్తే, 1.5 నెలలకు 2 నెలలకు ఏం తెలిసిపోతుంది, 3 నెలలు పైన పోవాలా అనేసి అంటుంది. నాకు ఒళ్ళు చాలా బాగాలేకుండా అయిపోయింది. మళ్ళీ ఆమె ఊరికి పోయింది, మా ఆయన హాస్పిటల్కి తోడుకొని పోయినాడు. మళ్ళీ వాళ్ళు ఒకసారి చెకప్ చేస్తామని చేసి చూస్తే కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్, అందుకే ఇట్లా అనిపిస్తూ ఉంది, ఇట్లా అవుతా ఉంది అనేసి చెప్పినారు వాళ్ళు. సరేలేని మళ్ళీ ఇంటికి వచ్చినాము. అప్పుడు ఊరిని ఇంకా వచ్చింది ఆమె సాయంకాలంకి. ఇట్లా చెప్పినాము, ప్రెగ్నెంట్ మా నిలిచింది అని చెప్తే, ఇన్ని రోజులు ఒక నిలిలేదు అది ఇది అన్న మనిషి సరేలే అని ఒక వెటకారంగా మాట్లాడింది. మా ఆయనకు అప్పుడు బాధ అయిపోయింది ఆమె మీద. కన్సీవ్ కాలేదు అని సతాయించిన మనిషి ఇప్పుడు కన్సీవ్ అయిందంటే సంతోషించుకుంటే ఇట్లా మాట్లాడుతుంది అని బాధ అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేణి చూడండి, బాగుంది.